2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. 2025 సంవత్సరం మీ అందరికీ శుభాలను కలుగజేయాలని, అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు మీకు సంపదనిచ్చి మంచి జరగాలని, 2020 సంవత్సరం మనందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ శ్రీనివాస్. 2025 సంవత్సరం నియోజకవర్గ ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులతోటి 2025 సంవత్సరం ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ సుఖ సంతోషాలతో నిండాలని, ఈ నూతన సంవత్సరం అంతా కూడా సంతోషంగా ప్రతి ఒక్కరూ గడపాలని, ఆనందోత్సాహాలతోటి, విజయోత్సాహంతో, ఆర్థిక ఇబ్బందులు లేకుండా మరి ముందుకు సాగాలని, ఆ భగవంతుడు అన్ని రకాలుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని, మరి భగవంతుడు నాకు 2 సంవత్సరాలు భగవంతుడు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు మరి ఈ సందర్భంగా భగవంతుడిని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంచేలాగా ఈ నూతన సంవత్సరం అందరికీ మేలు కలిగేలాగా చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకానికి, కూటమి నాయకులందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా 2025 సంవత్సరం మరి యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానీకానికి కానీ అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని, రైతులు మరి పంటలతోటి మంచి ఆదాయం రైతులకు లభించాలని, వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాలన్నీ కూడా సక్రమంగా జరగాలని, అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్ గారు అందరికీ కూడా క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం ప్రజలకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే విద్యార్థులు వాళ్ళు చదువుకున్న చదువులకి మంచి ప్రతిఫలం దక్కాలని, అలాగే ఇవాళ వ్యాపారస్తులు తన వ్యాపారాన్ని సుభిక్షంగా చేసుకుని ఇవాళ ఎంతో సంతోషంగా తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ప్రజలందరూ మా ఇలవేలుపు పొంతల ముసలమ్మ తల్లి దయతోని, అలాగే మన ఇలవేలుపు బొలుసులమ్మ వారి దయతో అందరూ సుఖ సంతోషాలతో, గ్రామదేవతలందరూ దీవెనలతో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇవాళ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా రైతులందరూ బాగుండాలని, ఇవాళ సంక్రాంతి, భోగి అనే పండగ ఇవాళ అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పండగ కాబట్టి రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, కుటుంబంలో రైతు కుటుంబ సోదరులందరూ కూడా పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు మీ రఘురాం, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజానీకానికి, ప్రజలకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, ప్రియమైనటువంటి రైతు సోదరులకు, విద్యార్థులందరికీ 2025 ఈ సంవత్సరం మేలైనటువంటి పంటలు, చక్కటి పంటలు బాగా పండాలని, రైతు సోదరులు సుభిక్షంగా ఉండాలని, విద్యార్థులు బాగా చదువుకోవాలని, ప్రజలందరూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలని, సకల ఐశ్వర్య భోగభాగ్యాలతోటి 2025 మనకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా సోదరిమణులందరూ కూడా మరి బాగా మంచి ఆరోగ్యంతో సౌభాగ్యవతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 2025 సంవత్సరంలో మనందరం కలిసి ఒక ప్రజలందరికీ కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం అందించేటువంటి కార్యక్రమాల్లో మనం కలిసి ముందుకి బాటలు వేసి మనం కలిసి నడుద్దాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, టీసీసీ ఛానల్ ప్రేక్షకులకు, ముందూరు నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, అన్ని వర్గాల వారికి కూడా
పాడి పంటలు అన్నీ చక్కగా పండి ప్రతి ఇల్లు కలకల్లాడాలని కోరుకుంటూ మీ ముప్పాల శ్రీనివాసరావు వాసుబాబు మూడూరు నియోజకవర్గం. మరి 2025వ సంవత్సరానికి స్వాగతం చెప్తూ 2024వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ. ముఖ్యంగా ఏదైతే ప్రజలు ఇప్పుడు దాకా హంచారో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గురించి, అలా మరి దేశంలో ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి దాని ఫలితం 2025లో మరి కర్షకులకు కానీ, రైతులకు కానీ, కూలీలకు కానీ, వ్యాపారస్తులకు కానీ, మహిళా సోదరులకు కానీ, అలాగే వివిధ వర్గాల ప్రజలందరికీ కూడా ఎంతో లాభం జరిగే విధంగా 2025 సంవత్సరం ఉంటుందని, మరి 2025 అందరికి కూడా లాభసాటిగా క్షేమంగా ఉంటుందని ఇటు నరేంద్ర మోడీ గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళి మరి అటు అమరావతి, ఇటు పోలవరం ప్రాజెక్టులు పూర్తవడమే కాకుండా ఇటు మరి తాడేపల్లి నియోజకవర్గంలో మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయనకు కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తాడేపల్లి పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 2025 సంవత్సరం నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడున్న నూతన ప్రభుత్వం ఇచ్చిన మాటలు నెరవేర్చి రాష్ట్ర ప్రజలందరికీ ఏ అయితే హామీలు ఇచ్చారో ఎలక్షన్ ముందు ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరాలని, ఆ పథకాలన్నీ ఇవ్వాలని, ఆ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజానీకానికి, వర్తక వాణిజ్య వర్గాలకు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులకు, ప్రజానీకానికి మిత్రులారా, మీ అందరికీ 2025 నూతన సంవత్సరం మరియు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నా. మరి రానున్నటువంటి కాలంలో నియోజకవర్గం అభివృద్ధితో పాటు నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఉపాధి, వ్యాపార వృద్ధి అవకాశాల కోసం మంచి రోజులు రావాలి అనేటువంటిది మేము సిపిఎం పార్టీగా కాంక్షిస్తున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మన రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి వడ్డీ రఘురామ నాయుడు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే 2024 సంవత్సరం పూర్తి చేసుకుని 2025 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 2025 సంవత్సరం అందరికీ కూడా ముఖ్యంగా రైతులకి, అలాగే విద్యార్థులకి, ప్రతి ఒక్కరికి కూడా మరి 2025 సంవత్సరంలో అందరూ కూడా రైతులకు మంచి పంటలు, పాడి పంటలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, అలాగే నియోజకవర్గంలో ఉన్న సోదరిమణులకు, అన్నదమ్ములకు 2024 సంవత్సరానికి మరి వీడ్కోలు పలుకుతూ రాబోయే 2025 సంవత్సరంలో అందరి భవిష్యత్తు బాగుండి అందరితో పాటు మనందరం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి 2025 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి, మా జన సైనికులకి, తెలుగుదేశం నాయకులందరికీ, కార్యకర్తలకి, అట్లాగే బీజేపీ కార్యకర్తలందరికీ కూడా, నాయకులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్రిస్మస్ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ మా నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ మంచి జరగాలి. ప్రత్యేకంగా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండే పాడి పంటలతోటి పిల్లలు బాగా చదువుకుని మంచి వృద్ధిలోకి వచ్చేటట్టుగాను, వ్యవసాయదారులకు మంచి లాభసాటిగా ఉండేటట్టుగా వ్యవసాయము, అలాగే ప్రత్యేకంగా మా ప్రీతమ్మ
ఉప ముఖ్యమంత్రి మాజీ డిప్యూటీ సీఎం దేవశాఖ మంత్రులైన వారికి కూడా మా యొక్క నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారికి, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, ఈతకోడ తాతాజీ గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో ఉండాలని ఆ దుర్గమ్మను కోరుకుంటూ ఈ సంవత్సరం అందరికీ శుభం కలగాలి, అందరికీ ఆయుర ఆరోగ్యం ఉండాలని, అమ్మల కన్నా అమ్మను దుర్గమ్మ తల్లి దైవాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు, తాడేపల్లిగూడెం పట్టణ పరిసర గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి రాబోయే 2025 సంవత్సరంలో మరి వ్యాపార రంగాలు కానీ, వ్యవసాయ రంగం కానీ, ఉద్యోగస్తులకు కానీ, అన్ని రంగాల్లో కూడా కార్మికులు కానీ, కర్షకులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ అందరూ కూడా అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధించి 2024 కంటే మంచి ఫలితాలను ఇచ్చి మరి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి అందరి ప్రజాప్రతినిధులకి, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి, విద్యార్థులకి, రైతులకి, ఉద్యోగస్తులకి, కర్షకులకి, కార్మికులకి అందరికీ కూడా 2024 వీడుకోలు పెరుగుతూ మరి ఏదైతే 2025 వెల్కమ్ చెప్తూ మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలని, ఈ 2025 అందరికీ కూడా కలిసి రావాలని కోరుకుంటూ ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అష్టైశ్వర్య ఆరోగ్యాలతోటి ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024కి వీడ్కోలు పలుకుతూ 2025కి స్వాగతం పలికే ఈ సందర్భంలో ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రజలందరూ కూడా ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని. సిటీ కేబుల్ ప్రేక్షకులకు, తాడేపల్లి నియోజకవర్గ పట్టణ ప్రజలకు, అలాగే మా 16వ వార్డు గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు, రైతులు కానీ ఇంకోళ్ళు కానీ. ఈ 2025 అందరికీ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో దినదిన అభివృద్ధి చెందాలని, అలాగే మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆయనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం రూరల్ ప్రజలందరికీ కూడా ఐక్యత, ప్రేమ, సామరస్య స్ఫూర్తితో ఈ నూతన సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ మరి మీరు చేసే ప్రతి ఒక్క పనిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మరి రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి వడ్డే రఘురామ్ గారికి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం పుర ప్రజలందరికీ కూడా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే స్థానిక మాజీ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం అండ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు కోటి సత్యనారాయణ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 2025 ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ గారికి మరియు తెలుగుదేశం ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2025 కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వంలో అన్నీ మంచి రోజులే జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణ
నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే ఎంతో ఉత్సాహంతో మరి ఉరకలు వేస్తూ ప్రజాసేవ చెయ్యాలి అనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నటువంటి మా అల్లుడు రఘురామనాయుడు గారికి, ఒట్టి రఘురామనాయుడు గారికి కూడా ఈ రాబోయే సంవత్సరం అందరికీ, ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులతో అందరికీ మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గడిచిన 2024 సంవత్సరంలో అందరికీ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ సహకారాలతో అన్ని రకాల పనులు అయినాయి. అలాగే మరి ఈ రోజున 2025 సంవత్సరంలోకి జనవరిలోకి అడుగెడుతున్నాం. జనవరికి మీ అందరికీ శుభాకాంక్షలు. మరి మొదటి సంవత్సరంలో గత 24 సంవత్సరాల కంటే 20 సంవత్సరంలో చాలా బాగుండాలని మొత్తం అందరికీ ఆరోగ్యాలు అలాగే సిరి సంపదలు అన్ని రకాలుగా ఇవ్వాలని కోరుకుంటూ, మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు ఒడ్డి రఘురామ్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళామణులకు, అలాగే టీసీసీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మరి 2025లో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, అలాగే మా ఆడపడుచులకు, అన్నదమ్ములకు, వ్యాపారస్తులకు, అలాగే కార్మిక అందరికీ కూడా నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా 14వ వార్డు అలాగే 8వ వార్డు ప్రజలందరికీ, మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ, అలాగే 34వ హౌస్ ప్రజలందరికీ కూడా పేరు పేరున నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భగవంతుని ఆశీస్సులతో ప్రతి మహిళల సౌభాగ్యతగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ విష్ హ్యాపీ న్యూ ఇయర్. భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యకర్తలకు, నాయకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన ప్రీతమ నాయకులు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ గారికి, అలాగే శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి, మన నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకొడ తాతాజీ గారికి, తెలుగుదేశం నియోజకవర్గ కన్వీనర్ వలవల బాబ్జీ గారికి, అలాగే కూటమి నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి రాబో 2025 సంవత్సరంలో అందరికి కూడా మంచి జరగాలని కోరుతున్నాం. 2024కి ఇడుగోలు పలుకుతూ 2025 సంవత్సరం జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలా మరి మన సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ, మన స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మన తెలుగుదేశం మరి ఇన్ఛార్జ్ అయిన వలవల బాబ్జీ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షులైన మన ఈతకొడ తాతాజీ గారికి, అందరికీ కూడా నా ఈ నియోజకవర్గ ప్రజలకు, టౌన్ ప్రజలకు అందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే ఈ రాష్ట్రం మంచి సుసంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి, నియోజకవర్గం అందరూ బాగుండాలని చెప్పి, అన్ని వర్గాల వరకు బాగుండాలని చెప్పి కోరుకుంటూ, సిటీగే ప్రేక్షకులకు 2025 సంవత్సరం నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క 2025 సంవత్సరంలో మరి రైతులకు మరి యొక్క కాలం అనుకూలించి మంచి పంటలు పండాలని, మరి విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో చదువు సంధ్యల్లో ముందుకు వస్తారని, మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికానికి ఏముందో ఉన్న పాలకులు మరి శ్రీ బొలిశెట్టి శ్రీని గారి యొక్క ఆధ్వర్యంలో మంచి పరిపాలన అందిస్తారని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ, మన ప్రభుత్వ విప్, మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీని గారికి, వారి తనయులు బొలిశెట్టి రాజేష్ గారికి, అలాగే మన కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన సంవత్సరం 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మరి 2024 సంవత్సరం చాలా మంచి శుభ పరిణామాలు జరిగినాయి. అలాగే అందరికీ మంచి జరిగే విధంగా నూతన ప్రభుత్వం ఏర్పడటం, రంగస్థలానికి మంచి శుభ పరిణామం 2025లో
జరగాలని, ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యకరంగా మరి జీవిస్తారని మనవి చేసుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వలవల మల్లికార్జునరావు గారికి, అదేవిధంగా కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మరి సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఈ పండుగను మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, కార్మికులకు, కర్షకులకు, వ్యాపారస్తులకు, తాడేపల్లిగూడెం సిటీ కేబుల్ ప్రేక్షకులకు, మా శ్రేయోభిలాషులకు, మా ఖాతాదారులకు ఈ ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని, రైతన్నలకు మంచి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారస్తులకు అధిక లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కుటుంబ సభ్యులకు, మన ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారికి, అలాగే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తొలతాగాలని కోరుకుంటూ, అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. గడిచిన కాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడి మంచి రోజులు రావాలని చెప్పని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుని, ఏదైతే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది. రాబోయే కాలంలో కూడా మరింత కార్యక్రమాలు చేసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ పట్టణ ప్రజలకు మరి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, అలాగే మరి స్థానిక తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు గారికి, బీజేపీ కన్వీనర్ ఈతకోట భీమశంకర్రావు గారికి, అందరికీ మరి మన కూటమి సభ్యులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ, మరి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మరి ప్రజలందరికీ కూడా మరి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉండే రైతాంగానికి, అలాగే ఆడపడుచులకి, అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 2025 రాబోయే సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని, అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ముఖ్యంగా ఈ యొక్క గ్రామదేవత బలుసులమ్మ దయ వల్ల సుఖంగా ఉండాలని, అలాగే ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర విషయం చెప్తూ, నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారికి కానీ, మా అసెంబ్లీ కన్వీనర్ భారతీయ జనతా పార్టీ ఎతకోట తాతాజీ గారు, అలాగే వలవల బాబ్జీ గారు, ఈ నియోజకవర్గ ప్రజలు, మా భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన, టీడీపీ అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో మీ యొక్క జీవితాలు మంచి మార్గంలోకి రావాలి, మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజానీకానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వలవల బాబ్జీ గారికి, స్థానిక ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ సంవత్సరం అంతా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే దిశగా మరి ప్రయాణం చేయాలని ఆ భగవంతుని ఆశిస్తూ సెలవు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా
నూతన సంవత్సర శుభాకాంక్షలు. రానున్న ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అనుకున్నటువంటి అన్ని అభివృద్ధి పనులు దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీను గారికి, వలవల బాబ్జీ గారికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ గడిచిన 2024 భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చాలా పుణ్యం చేసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు. రాబోయే 2020 జనవరి 1 రోజున మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హిందూ బంధువులందరికీ కూడా మరియు ధనుర్మాసం రోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి, మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు గారికి, భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ అప్పారపేట ఎంపీటీసీ మార్లపూడి సుబ్బారావు అండి. వెంకటరాపాలెం, గొల్లగూడెం, పుల్లాయిగూడెం గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు అండి. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అలాగే మన రఘురామ అన్నగారికి శుభాకాంక్షలు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నందుకు సంతోషపడుతున్నాను. అలాగే 2024లోని భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి 2024 నుండి 25 నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా మరి ఒకసారి తెలియజేస్తున్నాను. జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నూతన సంవత్సరం అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సౌభాగ్యంగా, ప్రతి ఒక్కరూ కూడా మమతానురాగాలతో ప్రేమను పంచే దిశగా, దయ చూపించే దిశగా వెలుగొందుతూ మీ జీవితాలు దేదీప్యమానంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ మీ లైన్ గట్టి మాణిక్యాలరావు. 2024కి గుడ్ బై చెప్తూ 2025లో అడుగు పెడుతున్నటువంటి మన రాష్ట్ర ప్రజలకి, అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజానీకానికి ముందుగా న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మన రైతు సోదరులు కానీ, కార్మికులు కానీ, కష్టకులు కానీ, ఇండస్ట్రీలు కానీ, వ్యాపారస్తులు కానీ, పిల్ల పాప పాడి పంట కూడా సుఖశాంతులతో ఈ 2025 సంవత్సరంలో హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆరుగూడెం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రైతు సంఘ విభాగ అధ్యక్షులు వడ్డే రఘురామనాయుడు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఎన్ శంకర్రావు, ఎంపీటీసీ ఆరుగూడెం. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పట్టణ కాపు పెద్దలందరూ, కాపు సోదర సోదరిమణులు, అదేవిధంగా కోర్టుకు సంబంధించిన కక్షిదారులు మరియు జన సైనికులు, వీర మహిళలు, కాపు పెద్దలందరూ కూడా ఈ సంవత్సరము సుఖశాంతులతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, ఆనందాలతోటి, ఆర్థికంగా అందరూ కూడా ఉండాలని ఆశిస్తూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు నేను కడియద్ద ఎంపీటీసీని. నా పేరు దుర్గాదేవి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, వడ్డీ రఘురామ్ గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా రైతు సోదరులకు ముందుగా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మా ప్రీతమ నాయకులు, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు
జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రులు, అలాగే దేవాదాయ శాఖ మంత్రులు మాజీ మన కొట్టి సత్యనారాయణ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. పట్టణ ప్రజలకి అలాగే పరిసర గ్రామ ప్రజానికానికి సిపిఎం పార్టీ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజానికానికి అందరూ మంచి జరగాలని, కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గాలకి, అలాగే ప్రజానికానికి అందరూ కూడా మంచి జరగాలని సిపిఎం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. గతంలో ఈ సంవత్సరం విషయం మన తుఫాను కారణంగా అనేక మంది పంటలు, రైతాంగం నష్టపోయారు. ఆ నష్టాన్ని నుంచి బయటపడి రానున్న కాలంలో ప్రజానికానికి అందరూ కూడా మంచి జరగాలి, అన్ని అందరూ సస్యశ్యామలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2025 అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, తాడేపల్లిగూడెం పట్టణ ఎలవేల్పు శ్రీ శ్రీ బల్సులమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అలాగే ఈ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ మరొకసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. టీసీసీ ప్రేక్షకులకి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ అన్ని సామాజిక వర్గాలని సమదృష్టితో చూస్తున్నటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటూ పార్టీ కోసం అహర్నిశలా కష్టపడుతున్నటువంటి శ్రీ వలవల బాబ్జీ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి ఈతకోట తాతాజీ గారికి, అలాగే కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి, అలాగే ముఖ్యంగా తాడేపూడెం పట్టణ ప్రజలు మరియు మా పాతూరు ప్రజలు అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండి అన్ని వర్గాలు సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, అలాగే మా ముదునూరు గ్రామ ప్రజలకు, పెంటపాడు మండల కూటమి నాయకులకు, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ అయిన ఈతకోట తాతాజీ గారికి, తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తూ రాజకీయంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ మంచిగా ఎదగాలని ప్రతి ఒక్కరికి పేరు పోరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయిన శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు, జనసేన వీరమహిళలకు, జన సైనికులకు, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మరియు తాడేపల్లిగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయమూర్తులకు, అలాగే నా సహచర న్యాయవాదులకు, మరియు మా బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వలవల మల్లికార్జునరావు గారితో పాటు తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించే విధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ముఖ్యంగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామ్ గారికి, పెంటపాడు మండలం ప్రజలకు, పెంటపాడు గ్రామస్తులకు, నియోజకవర్గం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు మీ విజయానందరెడ్డి, ఆంజిరెడ్డి. తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ప్రజలకి, అలాగే మన ఆర్యవైశ్య సంఘం పెద్దలకు, ప్రముఖులకు, కార్యవర్గ సభ్యులు, అధిష్టానానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మొత్తం అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, పాడి పంటలతోటి, ఉద్యోగాలతోటి, వ్యాపారస్తులు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ వాసవిమాత ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, మరి అందరికీ శ్రేయాభిలాషులకు, మరి అందరికీ తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం అందరూ అనుకున్నట్టుగానే ఎంతో సంతోషంగా ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని, వారు అనుకున్నది అనుకున్నట్టుగానే జరగాలని ఆ పరమశివుణ్ణి ఎప్పుడూ కోరుకుంటాను. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా ప్రత్యేక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారికి, బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ గారు మరియు కూటమి నాయకులకు, నియోజకవర్గ కూటమి నాయకులకు, మరి గ్రామ ప్రజలకు, అలాగే నియోజకవర్గ ప్రజానీకానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ వీర్ల కృష్ణ, ప్రతిపాడు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ రాబోయే 2025 సంవత్సరం మనందరికీ, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతో, ఆయుర ఆరోగ్యాలతోటి, సిరి సంపదలతోటి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, ప్రతిపాడు గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్థానిక ఎమ్మెల్యే, అలాగే కూటమి నాయకులకు, అలాగే ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి, అలాగే ప్రభుత్వ అధికారులకు, పట్టణ ప్రజలు సోదరీమణులకు, అలాగే కార్మిక కర్షకులకు అందరికీ కూడా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ నూతన సంవత్సరంలో నా తోటి భవన నిర్మాణ కార్మికులకు మరియు నియోజకవర్గ ప్రజలకు మరియు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా యజమానులకు, అలాగే ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, ఇందు మూలంగా మాకు గత సంవత్సరం గత సంవత్సరంలో వెల్ఫేర్ బోర్డు గురించి కొంచెం కథలకు తీసుకొచ్చారు. ఈ కొత్త సంవత్సరంలో వెల్ఫేర్ బోర్డు అమలయ్యేలాగా మా కార్మికులందరికీ నూతన సంవత్సరం కానుకగా వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరిస్తారని కోరుకుంటూ, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రీతమ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే బడుసులమ్మ ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారి దయ వల్ల సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం అందరికీ కూడా ఆర్థికంగాను ఆరోగ్యపరంగా కూడా చాలా అన్యోన్యంగా ఉండాలని తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికీ అలాగే టీసీసీ ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ పెంటలమ్మ వారు ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మీ పంతం శేఖర్, పెంటలమ్మ కమిటీ చైర్మన్. మా ప్రీతమ నాయకులు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి, అలాగే మా యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారికి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి మా పరమశివుడు ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని ప్రార్థిస్తూ, అలాగే మా కూటమి నాయకులందరికీ, అలాగే మా తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మాధవరం ఎంపీటీసీని కౌలూరు వెంకన్న. 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ, అలాగే మా అన్న వడ్డే రఘురామన్నకి, అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం పుర ప్రజలకి, ఆదివేశ సంఘం పెద్దలకి, కార్యవర్గ సభ్యులకు, అధిష్టాన వర్గం సభ్యులకి, ప్రత్యేక ఆహ్వానితులకి అందరికీ కూడా 2025 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా ఆ వాసవి మాత ఆశీస్సులతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో
తొలతొగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 11వ వార్డు అక్కచెల్లెలకి, అన్నదమ్ములకి, అవ్వలకి, తాతలకి, పెద్దలకి అందరికీ కూడా మీ గంగాధర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే మన వైఎస్ఆర్సీపీ రైతు విభాగం కమిటీ చైర్మన్ వడ్డీ రఘురామ్ గారికి, అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సరం, క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ స్థానిక శాసనసభ్యులు మా 1వ వార్డు గౌరవ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవ పొలవల మల్లికార్జునరావు అనే బాబ్జీ గారికి, అలాగే బీజేపీ నాయకులు ఈతగూడ తాతాజీ గారికి, మా 1వ వార్డు కార్యకర్తలందరికీ, నియోజకవర్గ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజానీకానికి, అలాగే కూటమి నాయకులకు క్రిస్మస్ అలాగే సంక్రాంతి అభివందనలు తెలియజేస్తూ, నా పేరు ఎర్రమల్లి వెంకన్న, దండగర ఎంపీటీసీ అండి. రైతు విభజన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే రఘురామన్న గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియడానికి, అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుసు. దండగర గ్రామ ప్రజలకి, అలాగే ఉప్పరగూడెం గ్రామ ప్రజలకి వైఎస్ఆర్సీపీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024కి వీడ్కోలు పలుకుతూ 2025కి స్వాగతం పలుకుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ, గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, కూటమి నాయకులకు, కూటమి కార్యకర్తలకు, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలి 2025లో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెం పుర ప్రజలకు మరియు మాకు అత్యంత ఆప్తులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి, మరియు మా మార్కెట్కి సంబంధించిన షావుకారులకు, వ్యాపారస్తులకు, రైతులకు, కార్మికులకు, ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ 2025వ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా పాడి పంటలు, ఆరోగ్యం, ఐశ్వర్యం అంతా కలిగి అందా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా శ్రీ 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 బొలిశెలమ్మ తల్లిని కోరుకుంటున్నాం. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నాండి. మన రఘురామకృష్ణ గారికి కూడా చెప్పాలని చెప్తున్నాను. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నాను రఘురామకృష్ణ గారికి అండి. రాయుడు గారికి చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను. ఒట్టి రఘురామ్ గారికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నాను. టీసీసీ ప్రేక్షకులకు మరియు అభివృద్ధి ప్రదాత, మన నియోజకవర్గ ఆపద్బాంధవులు, మన ప్రియతమ నేత, ప్రభుత్వ మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులకు, కూటమి నాయకులకు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 2025లో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, సుఖశాంతులతో జీవించాలని, ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పొలవల బాబ్జీ గారు పార్టీ తాడేపల్లిగూడెంలో నిర్వీర్యం అయిపోయిన సందర్భంలో నేనున్నానని, తమ్ముడు రా నేనున్నానని నా భుజం తట్టి పిలవటం జరిగింది. ఈ పార్టీ తాడేపల్లి నియోజకవర్గంలో జెండా రెపరెపలాడుతుందంటే కేవలం పొలవల బాబ్జీ గారే దీనికి మూల పురుషులు అనేసి నేను తెలియజేస్తున్నాము. పట్టణ ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ, కూటమి నాయకులకు, శ్రేయభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం పుర ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు స్థానిక నందిబొమ్మ సెంటర్లో గల స్వామి టైలర్స్ టెక్స్టైల్స్ రెడీమేడ్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
వచ్చే 2025వ సంవత్సరం ప్రతి వాళ్ళు ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉండేలానే కాకుండా పిల్లలందరూ బాగా చదువులో రాణించాలని, పంటలు బాగా పండాలని, అందరూ సుఖశాంతులతో విరాజిల్లేలాగా దీవించమని దేవుని ప్రార్థిస్తూ, ముందుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, అలాగే 16వ వార్డు గ్రామ ప్రజలకు, మన కూటమి నాయకులకు, మా ఎమ్మెల్యే గారైన తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ నాగబొలుసులరావు, జోలపాలెం, జనసేన పార్టీ. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ విప్పు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, కూటమి నాయకులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సీతారాంపేట 20 వార్డు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో శుభోజయంగా ఉండాలని కోరుకుంటూ, ప్రజలందరూ కూడా రాబోయే 2025 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు, పండగ వాతావరణం మంచి ఆహ్లాదకరంగా ప్రజలందరికీ కూడా చేసుకోవాలని కోరుకుంటూ, పెంటపాడు మండల రైతు సంఘం నాయకుడు బండారు శ్రీనివాసరావుని ఈ నూతన సంవత్సరం రైతులందరికీ మా పేరు పేరున రైతులందరికీ, నాయకులకి, ప్రజలకి, నా నియోజకవర్గ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరికీ మంచి జరగాలని, మంచి బాగుండాలని, 2025వ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున, అలాగే లయన్స్ క్లబ్, తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరపున, డిస్ట్రిక్ట్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ, ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలని, కొత్త సంవత్సరంలో కూడా ఏమి ఇబ్బందులు లేకుండా ఆ భగవంతుడు ప్రజలందరినీ కాపాడాలని, అలాగే ముఖ్యంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మేము చేసే మానవతా కార్యక్రమాలు కానీ, అలాగే లయన్స్ క్లబ్ కార్యక్రమాలు కూడా ఇక ముందు కూడా బాగా దేవుడు మమ్మల్ని సహకరించాలని కోరుకుంటూ, 2024 నుండి 2025 అడుగు పెడుతున్న సందర్భంగా మన పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఒట్టి రఘురామ గారికి, అలాగే మన మండలంలో ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులకి, మన పార్టీ పెద్దలకు, పార్టీ యువకులకు, వీరందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నీలాద్రిపురం గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకి, 27వ వార్డు ప్రజలకి, అలాగే మా ఎమ్మెల్యే గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ బాబ్జీ గారికి, కూటమి నాయకులకి అందరికీ సంక్రాంతి మరియు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారికి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్ష. 2025 సంవత్సరం అందరికీ మంచి జరగాలి, సుఖశాంతులతో అందరూ ఉండి ఉన్నత పదవులు అనుగ్రహించాలని ఆ వినాయక దైవాలు కోరుకుంటున్నాం. నూతన సంవత్సరం శుభాకాంక్ష. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, అలాగే 24వ వార్డు ప్రజలకు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారికి, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. గడిచిన 5 సంవత్సరాల్లో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో, అలాగే ఈ 2020 సంవత్సరం అందరూ కూడా ఆనందంగా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆకుతిగపాడు గ్రామ ప్రజలకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, రాజకీయ నాయకులకు, అధికారులకు, అనధికారులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, ఇతర ప్రముఖులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు నూతన సంవత్సరం 2025 సంవత్సరము అందరికీ కూడా ఆరోగ్యము, అష్టైశ్వర్యాలతో అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ, 2025 అందరికీ శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ
మన జగన్నాథపురం గ్రామ ప్రజలందరికీ, అలాగే మన వడ్డే రఘురామ్ గారు రాష్ట్ర రైతు విభాగ చైర్మన్ గారికి, అలాగే మన మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారికి, మన మండల నాయకులకి, మండల ప్రజలందరికీ, మా వైఎస్ఆర్సీపీ నాయకులకి, అలాగే మన పెద్దలు అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నూతన సంవత్సరం మన వడ్డే రఘురామ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఆయన ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మరి ఆరోగ్యాలతో మరి నిండి నూరేళ్ళు మరి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు వడ్డీ రఘురామ్ నాయుడు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ దార్పేట శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ కార్యకర్త. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి మరియు నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కూటమి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు మనం రాక్షస పాలనలో పండుగలు చేసుకున్నాం, కానీ ఏ రోజు ఎవరు పండుగ చేసుకోలేదు ఈ 5 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు రాక్షస పాలన పోయి మంచి పరిపాలన వచ్చింది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మంచి పండుగ వాతావరణం కనబడుతుంది. ఈసారి సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని అంతేలా ఉంటాయని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి మరియు మండల స్థాయి అధికారులందరితో తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వ విప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా వెంకట్రావుపాలెం గ్రామ ప్రజల తరపున మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే రఘురామ్ గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి మరియు వారి తనయులు బొలిశెట్టి రాజేష్ గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వెంటపాడు జనసేన పార్టీ కొనకల హర్నాథ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు చిట్టూరి బాపన్న, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని. అలాగే మన వడ్డే రఘురామ్ నాయకత్వంలో 2025 నుంచి 2029 ఎలక్షన్ క్యాంపింగ్లో ఆయనకి టికెట్ వచ్చి ఆయన విజయం సాధించాలని కోరుకుంటూ నూతన శుభాకాంక్షలు చెప్తూ, మాజీ సీఎం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆకుదిగుపాడు గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ గ్రామ ప్రజలకు, కూటమి నాయకులకు, తాడేపల్లిగూడెం శాసనసభ్యుల వారికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పోల బాబ్జీ గారికి, తాడేపల్లిగూడెం బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ గారికి మరియు కూటమి నాయకులకు, శ్రేయస్సు అభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రఘురామ్ గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రఘురామ్ అన్నకి మంచి సపోర్ట్ ఉంది. ఇప్పుడు కూడా జగన్నాథపురం నుంచి కూడా మా తరపు నుంచి, బాపానాని తరపు నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. 2025 నుంచి జరిగిపోయే మొత్తం కార్యక్రమాలన్నింటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వడ్డీ రఘురామ్ అన్నని ముందుండి నడిపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వచనాలతోటి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ అలాగే మా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అయినటువంటి ప్రభుత్వ విప్ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు సీనన్న గారు అలాగే మా తమ్ముడు శ్రీరంగం అంజుబాబు గారు మా పాతూరు ప్రజానికం అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఉన్నతమైన స్థానాల్లో ఉండండి మా మిత్రబృందం అందరూ కూడా బంధుమిత్రులు అందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకించి మా మిత్రులు అపుస్మా మిత్రులకి అలాగే లయన్స్ క్లబ్ మిత్రులకి మాజీ సైనిక మిత్రులందరికీ అలాగే మా టీబీఆర్ సంస్థల స్టాఫ్ అందరికీ పేరెంట్స్కి స్టూడెంట్స్కి టీచర్స్కి అందరికీ కూడా మన టీబీఆర్ సైనిక్ స్కూల్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజ్ అలాగే టీబీఆర్ ఇన్ఫ్రా తరపున టోటల్గా టీబీఆర్ గ్రూప్ తరపున నూతన సంవత్సర మరియు సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025 సంవత్సరం పురస్కరించుకొని మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ముఖ్యంగా మా గురువుగారు అయినటువంటి శ్రీ వడ్డీ రఘురామ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుల వారికి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. ప్రత్యేకంగా మా ఆరోళ్ళ గ్రామ ప్రజలందరూ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భోగభాగ్యత ఉండాలని కోరుకుంటున్నానండి. నమస్తే. తాడేపల్లిగూడెం నియోజకవర్గం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారికి అలాగే కూటమి అభ్యర్థులు బలవల బాబ్జీ గారికి మిగతాకోట తాతాజీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియవరుస్తూ అలాగే ముదునూరు గ్రామంలో ప్రజలందరికీ అలాగే పెంటపాడు మండలం నాయకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముదునూరు గ్రామంలో అభివృద్ధి బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నియోజకవర్గ ప్రజలకు అలాగే మన ఎమ్మెల్యే బొలిశెట్టి సీనన్నకు మా వార్ఫ్ రోడ్ శ్రీ రాజరాజేశ్వరి ధాన్యం వర్తక సంఘ సభ్యులందరికీ రైతులందరికీ కూడా చాలా మేలు జరిగి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అలాగే ఇక ముందు కూడా రైతులందరూ మంచి పంటలు పండాలి, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ శ్రీ రాజరాజేశ్వరి ధాన్యం వర్తక సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. తాడేపల్లిగూడెం పుర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 24వ సంవత్సరంలో అయిపోయిన రోజులన్నీ పోయి కొత్త సంవత్సరంలో అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాము. లలితాదేవి అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ప్రసాదించి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలా ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా లలిత చదివే భక్తులందరికీ సేవకులకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పట్టణ ప్రజలకు అలాగే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా 2025లో అందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని అలాగే నూతన ప్రభుత్వమైనటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రతి ఒక్క నాయకులందరూ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి 2025లో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని అలాగే మా తాడేపల్లిగూడెం పట్టణం నుంచి నిమ్మకాయల యూత్ మా జనసేన పార్టీ తరపు నుంచి కోరుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణ పరిసర గ్రామ ప్రజలకు మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు రాబోయే 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలతో రాబోయే 2025 సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక నందిబొమ్మ సెంటర్లో ఉన్నటువంటి సింహపురి జ్యువెలర్స్ తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ఉప ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణ గారికి అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు మరి ముఖ్యంగా 12వ వార్డు ప్రజలకు ఈ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి రాబోయే ఈ 2025 సంవత్సరంలో ప్రజలకు ఐశ్వర్యము అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.
తాడేపల్లిగూడెం అభివృద్ధి ప్రదాత గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరియు యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారికి, జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, కూటమి నాయకులకు, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మద్దాల మణికుమార్, జనసేన జిల్లా కార్యదర్శి. మా ప్రియతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారికి మరియు జట్లపాలెం ప్రజలకు, గ్రామ ప్రజలకి, జనసేన వీర మహిళలకు, నాయకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు మీ పెంటపాడి మండల మహిళా అధ్యక్షురాలు సోమాలమ్మ. మా ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తాడేపల్లిగూడెం నియోజకవర్గం నాయకులకు, పెంటపాడు మండలం నాయకులకు, జట్లపాలెం గ్రామ ప్రజలకు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే 2025 సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జట్లపాలెం గ్రామ ప్రజలకు, జట్లపాలెం నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి, మా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఇట్లు మీ కంచెర్ల రాజా. తాడేపల్లిగూడెం పట్టణవాసులకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరా ఫౌండేషన్ తరపు నుంచి మీకు ఒక విజ్ఞప్తి. ఇటీవల కాలంలో ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదు. అన్నీ ఉన్న ఆరోగ్యం చాలా ముఖ్యం కనుక సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని, ఆనందాన్ని సొంతం చేసుకోవాలని ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ పాడి పంట సమృద్ధిగా ఉండి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, సంతోషం మీ సొంతమవ్వాలని కోరుకుంటూ ఆ సర్వేశ్వరుడు, ఆ విశ్వకర్మ భగవానుడు ఆయుర్వేద అస్వస్థలతో, భోగభాగ్యాలతో రాబోయే రోజులన్నీ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఇక్కడ ఆమోదయోగ్యుడిగా ఎన్నికైనటువంటి మన బొలిశెట్టి శ్రీనివాసరావు గారు శాసనసభ్యులు, అదేవిధంగా మనందరికీ ఆప్తమిత్రుడు అయినటువంటి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవర్మ గారి చేతుల మీదుగా మనందరం కూడా మంచి చేసుకుంటూ మన తాడేపల్లిగూడెం అభివృద్ధి చెందుతూ మనందరం మన భావితరాలు కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ మా జీకే జ్యువెలర్స్ తరపున మా ఖాతాదారులకు, శ్రేయభిలాషులకి, మిత్రులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే మన ఎమ్మెల్యే అయిన డైనమిక్ లీడర్ బొలిశెట్టి శ్రీను గారికి, అలాగే కూటమి నాయకులందరికీ కలిపి నూతన సంవత్సరం ప్లస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రజలందరి ఆరోగ్యాలకు, అష్టైర్యాలకు నూతన సంవత్సరం కలిసి రావాలని కోరుకుంటూ మా 24వ వార్డు ప్రజలందరికీ కలిపి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మన ప్రియతమ అభివృద్ధి ప్రదాత మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారికి, అలాగే బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ గారికి, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మన ప్రియతమ నేత, మన తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పరిగెత్తిస్తున్న జన సైనిక ఎమ్మెల్యే అయిన మన బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరియు కూటమి నాయకులకు, మన ముదునూరు గ్రామ ప్రజలకు, నియోజకవర్గ కూటమి నాయకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే గారికి, గ్రామ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదిస్తూ ఈ నూతన సంవత్సరంలో మరింత విజయాలు చేకూర్చాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఇట్లు బోరాడు శ్రీనివాసరావు. నేడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 2025 సంవత్సరపు నూతన సంవత్సరపు దయా కిరీటాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినందులకు మరి ఎల్ఎల్ఎం చర్చ్ తరపున దైవజనులుగా పాస్టర్ జయబాబు అను నేను మరి పట్టణ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, అనధికారులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, చిన్నలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరపు శుభములు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు
అలాగే 33వ వార్డు గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీర్ల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ యొక్క కార్యకర్తలకు, అలాగే మన జనసేన ఎమ్మెల్యే అయిన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన వలవల మల్లికార్జునరావు గారు, అలాగే ఈతకొట్ట తాతాజీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ధనుర్ణ మాసము. ఈ ధనుర్ణ మాసంలో ఈ 30 రోజులు కూడా గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ పాశురములతో కూడా 30 పాశురాలతో జరుగుతాయి. అలాగే జనవరి 1 సంక్రాంతి శుభాకాంక్షలతో మీరందరూ కూడా సుఖ సంపత్తులో ఉండి, ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండి, సంపూర్ణ ఆరోగ్యం అన్నీ కూడా ఇవ్వాలని, అలాగే జనవరి 1 సంక్రాంతి ముక్కోడి ఏకాదశి శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం మరియు పట్టణ ప్రజలు, పుర ప్రజలు అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గడిచిన సంవత్సరంలో సాధించిన విజయాల కంటే ఈ వచ్చే నూతన సంవత్సరంలో మరిన్ని విజయాలు, మీరు అనుకున్న గోల్స్ సక్సెస్ సాధిస్తూ అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇట్లో మీ మండా పద్మావతి, నవరత్నాల టీం ఫౌండర్. భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారికి, అలాగే నా తోటి భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు మీ కొల్లి రాజశేఖరం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజానికానికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా 2025 సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలాగే మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ అయినటువంటి వలవల బాబ్జీ గారికి నా యొక్క ప్రత్యేక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, తాజ్ స్టార్టర్స్ వారి మా తరఫున మా శ్రేయోభిలాషులు, మా కస్టమర్ దేవుళ్ళందరికీ సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా వ్యాపార అభివృద్ధికి కొత్త సంవత్సరంలో తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ తాజ్ స్టార్టర్స్ వారి రుచులు మొగలై తాజ్ స్టార్టర్స్ హైదరాబాద్ రుచుల్ని తాడేపల్లిగూడెంలో పరిచయం చేస్తున్నాం. దీన్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. నెంబర్ 1 క్వాలిటీగా మేము ఇస్తున్నాం. మొగలై చికెన్ పకోడీ మా ప్రత్యేకత. మీరందరూ సహకరించమని కోరుతున్నాం. కొత్త సంవత్సరంలో మా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా మంచి జరగాలని, ఆయుర ఆరోగ్యాలతో తులతోగాలని, అలాగే మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన వలవల బాబ్జీ గారికి, అలాగే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ, అందరికీ కూడా మా స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, మా రూరల్ మండల ప్రజలకి, నాయకులు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, అలాగే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు గారు బాబ్జీ గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే 6వ వార్డు ప్రజానికానికి కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వలవల బాబ్జీ గారికి 2025 సంవత్సరం మరింత ఉన్నత స్థానంలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రీతం నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ప్రభుత్వ మా నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అలాగే కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా 2025 సంవత్సరం మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, అలాగే మన శ్రీనివాస్ గారికి ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ఆయన ఇంకా మరింతగా ఆయన సేవలు ప్రజలకి అందాలని తెలియజేసుకుంటూ, అలాగే మా ప్రతిపాడు ప్రజలకి
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ పొలవల బాబ్జీ గారికి, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గత 5 ఏళ్లుగా రాక్షస పాలనలో మగ్గిపోయిన ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నాయకత్వంలో సంక్షేమ పథకాలు అందుకుంటూ మీ జీవితాల్లో నూతన వెలుగులు నిండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పట్టణ మరియు గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన భవన నిర్మాణ కార్మికులకు, అలాగే వర్కర్స్కి, ఆడవాళ్ళకి, మేస్త్రులకు, అలాగే భవన నిర్మాణ యజమానులకు అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. శాసనసభ్యులు గౌరవనీయులైన మన బొలిశెట్టి శ్రీను గారు, అలాగే మన ఉలవల బాబ్జీ గారికి, అలాగే ఈతకోట తాతాజీ గారికి అందరికి కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ తాడేపల్లిగూడెం పట్టణ పురదేవత శ్రీ 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 బొలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నయ్య ఆశయాలతో ఈ తాడేపల్లిగూడెన్ని అత్యంత సుందరోపేతంగా అభివృద్ధి చేయాలని, ఈ 2025 సంవత్సరం అన్నయ్యకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ అన్నయ్యకి బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నూతన సంవత్సరం తెలుపుకుంటూ, అలాగే 5వ వార్డు ఉన్న ప్రజానీకానికి అందరికి కూడా నూతన సంవత్సరం తెలుపుకుంటూ, ఈ కూటమి నాయకులు అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే 2025 కొత్త సంవత్సరంలో అందరికి కూడా బాగుండాలని కోరుకుంటూ, గడిచిన 4 సంవత్సరాల క్రితం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చుక్కాని లేని నావలాగా ఉన్న పార్టీ పరిస్థితుల్లో నేనున్నానంటూ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చి పార్టీ క్యాడర్కి నేనున్నానంటూ అండగా ధైర్యం చెప్పిన మన ప్రియతమ నాయకులు వలవల బాబ్జీ గారికి, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. తాడేపల్లిగూడెం పుర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా సౌఖ్యంగా, సుఖంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ అందరికీ కూడా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం పట్టణంలో సూర్య దేవాలయము లేని కారణంచే నేను ఈ యొక్క సూర్య దేవాలయాన్ని మన తాడేపల్లిగూడెం పెద్దాడేపల్లి గాయత్రి కళ్యాణ మండపం సమీపంలోనే నిర్మాణం మొదలెట్టాము. దీని యొక్క ప్రతిష్టా కార్యక్రమము ఫిబ్రవరి 2025 5, 6, 7 తారీఖుల్లో ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియబడుతూ 2024 నుంచి 25లో అడుగుపెట్టడం, రాబోయే కాలం జనవరి 1 నుంచి, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ కూటమి నాయకులు మా నియోజకవర్గం ఇన్ఛార్జి ఉలవల బాబ్జీ గారికి, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగనే బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ గారికి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియబడుతూ, ముఖ్యంగా బోడపడి గ్రామస్తులకి అందరికీ కూడా మంచి జరగాలని, ముత్యాలమ్మ దయతో మా గ్రామంలో బాగా పండగ జరుపుకోవాలని తెలియబడుతూ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలతో భోగి, సంక్రాంతి, కనుమ సంక్రాంతి పండుగల శుభాకాంక్షలు చెప్తూ మరి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా కస్బా పెంటపాడు గ్రామ ప్రజలకు మా పెంటలమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, నియోజకవర్గం గ్రామం మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గారు బాగా అభివృద్ధి చేయాలని, మన నూతన సంవత్సరంలో బాబ్జీ గారికి మంచి పదవి ఇచ్చి ఈ తెలుగుదేశం కార్యకర్తలను ఆదుకోవాలని సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2025. తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకి, కూటమి ప్రభుత్వ నాయకులకి, తాడేపల్లి ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తాడేపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు గారికి మరియు 19వ వార్డు గ్రామ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు మండా జయప్రకాష్, 19వ వార్డు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, అలాగే మా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఓలాల బాబ్జీ గారికి, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ గారికి, అలాగే గ్రామ ప్రజలకు, అలాగే కస్బాపెంటపాడు గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2025వ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ నరాలశెట్టి సంతోష్ కుమార్, పెంటపాడు మండల జనసేన పార్టీ డివిజనల్ ఇన్ఛార్జ్. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కార్యకర్తలకు, పట్టణ ప్రజలకు, స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ తాతాజీ గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2025వ సంవత్సరం అందరికీ సుఖశాంతులతో అష్టాదైర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మీ మల్లిక్ 27వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూటమి నాయకులు మన జనసేన ఎమ్మెల్యే గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వలవల బాబ్జీ గారికి, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఈతకోట తాతాజీ గారికి, అలాగే పట్టణ నాయకులు, కార్యకర్తలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. 23వ వార్డు ఎస్కే హాజీ. పట్టణ ప్రజలకి, 29వ వార్డు ప్రజలకి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, ఈతకోట తాతాజీ గారికి, అందరికీ కూడా పెద్ద పట్టణ ప్రముఖులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ ఈ కొత్త సంవత్సరంలో అష్టాైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో తొలతోగాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి తరఫున 1వ వార్డు ప్రజానీకానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ చాపల రమేష్, జనసేన పార్టీ, తాడేపల్లిగూడెం 1వ వార్డు ఇన్ఛార్జ్. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి, తాడేపల్లిగూడెం కూటమి ప్రజలకి, ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులకి, టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారికి, తాడేపల్లిగూడెం ప్రజలకి, కార్యకర్తల అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరు ప్రజలందరూ చాలా బాగుండాలి కొత్త సంవత్సరంలో, ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నేను బండి పెద్దిరాజుని. తాడేపల్లిగూడెం పట్టణ టీసీసీ ప్రేక్షకులకు, అలాగే పట్టణ ప్రజలకు, అధికారులకు, నా తోటి సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో అందరూ హ్యాపీగా, సంతోషంగా, ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు మరియు తాడేపల్లిగూడెంలో గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని ప్రజలకు, రైతులకు మరియు అన్ని శాఖల సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం గ్రామ ప్రజలకి, కూటమి నాయకులైన మా ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు గారికి, శాసనసభ్యులైన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ అయిన ఈతకోట తాతాజీ గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అంతేగాక ఈ సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటూ ముందు ఈ వచ్చే సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అభివృద్ధి పదంలో మన రాష్ట్రం నడవాలని కోరుకుంటూ రావణగూడెం ప్రజలకి, రావణగూడెం గ్రామ నాయకుడైన మద్దిపాటి రవితేజ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా బావగారు తాడేపల్లిగూడెం
ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే తాడేపల్లిగూడెం పుర ప్రజలందరికీ, మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కొత్త సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతోగాలని అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు మీ సూరిబాబు, తిరుమల కన్స్ట్రక్షన్స్, తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం పరిసర గ్రామ ప్రజలకు, పట్టణ మరియు 5వ వార్డు ప్రజలకు శ్రీ శ్రీనివాస రామాలయం కమిటీ తరపున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు శ్రీ శ్రీనివాస రామాలయం కమిటీ, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం.